गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం తన అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 319 అధ్యాయాలు పూర్తి చేసాం. 320వ అధ్యాయంలో 106వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 107వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసభగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకరాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణిం తిక్తమాప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్ మహారాజుకి. జనక మహారాజుకి సులభ అనే యోగినికి మధ్య జరిగిన సంవాదం చెప్పుకున్నాం. జనక మహారాజు యోగశక్తితో తనలోకి ప్రవేశించిన సులభ అనే యోగిని తోటి మాట్లాడాడు. ఆ తర్వాత సులభ సమాధానం చెప్తుంది. ఆయన వేసిన ప్రశ్నలకి. అధ పంచదశో రాజన్ గుణస్తత్రాపరః స్మృతః పృథక్ కళా సమూహస్య సామగ్ర్యం తదిహోచ్యతే గుణస్త్వేవా పరస్తత్ర సంఘాత ఇవ షోడశః. రాజా, అహంకారంలో వాసన అనే 17వ గుణం ఉందని చెప్తారు. అక్కడ ప్రత్యేకించి భిన్న భిన్నంగా ఉండే కళ్ళ సమగ్రత అనే ఇంకొక గుణం కూడా ఉంది. అది ఒక గుంపులాగా ఉండే 16వదిగా చెప్తారు. ప్రకృతి వ్యక్తి చేతో గుణౌ యస్మిన్ సమాశ్రితౌ సుఖాసుఖే జరా మృత్యు లాభాలాభో ప్రియా ప్రియే ఇది చైకో నవింశోయం ద్వంద్వయోగ ఇది స్మృత. దానిలో ప్రకృతి, వ్యక్తి అనే 2 గుణాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ కలిపి 18 అయినాయి. సుఖదుఖాలు, జరామరణాలు, లాభనష్టాలు, ప్రియాప్రియాలు మొదలైన ద్వంద్వాల కలయికను 19వ గుణంగా భావించారు. ఊర్ధ్వం చైకోన వింశత్యాకాలో నామా పరో గుణ ఇతిమం వింశత్య భూతానాం ప్రమవాప్యేం. ఈ 19 గుణాల కన్నా పైన కాలం అనే 20వ గుణం ఉంది. దీనివల్ల ప్రాణుల యొక్క సృష్టి లయాలు జరుగుతాయి. వింశకశ్చైవ సంఘాత మహాభూతాని పంచచ సత సద్భావయోగౌ తు గుణావన్యౌ ప్రకాశకో. ఈ 20 గుణాల సమూహము, పంచమహాభూతాలు, సద్భావయోగం, అసద్భావయోగం అనే 2 ప్రకాశ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తం 27 అవుతాయి. ఇత్యేవం వింశకస్యైవ గుణా సప్తచయే స్మృత విధి శుక్రం బలం చేతి త్రయేతే గుణ పరి. ఇంతకుముందు చెప్పిన 20 గుణాలు 7 గుణాలు కాక విధి, శుక్రం, బలం అనే ఇంకొక 3 గుణాలు కూడా ఉన్నాయి. వింశతిర్శతి చైమం హి గుణా సంఖ్యానత స్మృత సమగ్రాయత్ర వర్తంతే తచ్చరీ రమిత స్మృతం. ఇలా అన్నీ కలిస్తే మొత్తం 30 గుణాలు అవుతాయి. ఈ గుణాలు మొత్తం ఉన్నదాన్ని శరీరం అంటారు. అవ్యక్తం ప్రకృతిం త్వాసాం కళానాం కశ్చిదిష్యతి వ్యక్తం చాసాం తథా చాన్య స్థూలదర్శి ప్రపశ్యతి. కొంతమంది విద్వాంసులు అవ్యక్త ప్రకృతిని ఈ 30 కళ్లకు ఉదాపాన కారణంగా భావిస్తారు. స్థూల దర్శనులైన ఇంకో వర్గం వారు వ్యక్తాన్ని అంటే పరమాణువులను కారణంగా తెలుస్తారు. 3వ వర్గం వారు అవ్యక్త వ్యక్తాలను, ప్రకృతి పరమాణువులను అనే రెండింటినీ వాటికి ఉదాపాన కారణంగా నిశ్చయిస్తారు. అవ్యక్తం యది వా వ్యక్తం త్వయీమధ చతుష్టయం ప్రకృతిం సర్వభూతానాం పశ్యత్యధ్యాత్మచింతక. అవ్యక్తం కానీ, వ్యక్తం కానీ, ఆ 2 కానీ, లేక బ్రహ్మ, మాయ, జీవుడు అనే 4 కానీ కారణాలు కావచ్చు. కానీ అధ్యాత్మ చింతనం చేసే విద్వాంసులు ప్రకృతినే సమస్త భూతాలకు ఉదాపాన కారణంగా భావిస్తారు.
ఏయం ప్రకృతిరవ్యక్త కళాభిర్వ్యక్తతాహం గత అహంచత్వం చ రాజేంద్ర ఏ చాప్యన్యే శ్రీర్ణ రాజేంద్ర. అన్నిటికీ ఉపాదాన కారణమైన అవ్యక్త ప్రకృతియే వెనక చెప్పిన 30 కళ్ళ రూపంలో వ్యక్తమైంది. నేను, నీవు, ఇతర శరీరధారులు అందరి శరీరాల ఉత్పత్తి ప్రకృతి నుంచే కలిగింది. బిందు వ్యాసాదయో వస్త శుక్రశోణిత సంభవ వ్యాసామేవ నిపాతేన కలనన్నామజాయితే. ప్రాణుల వీర్యస్థాపన నుంచి రజోవీర్యాల సంయోగం వల్ల కలిగే సమ్మిశ్రణం వల్లనే కలలం అనే పదార్థం ఏర్పడుతుంది. కలలాత్ బుద్భుతోత్పత్తి పేశీ చ బుద్భుతా స్మృత పేశాస్తంగాభినివృత్తి నఖరో మాణిచాంగత. కలలం నుంచి బుద్భుతం అంటే బుడగ కలుగుతుంది. బుద్భుతాన్ని నుంచి మాంసపేశి ఉత్పన్నం అవుతుంది. పేశి వల్ల విభిన్నమైన అవయవాలు తర్వాతాయి. అంగాల నుంచి రోమాలు, గోళ్ళు వ్యక్తం అవుతాయి. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణం సాగి. స్వస్తి ప్రజాభ్య పరిపాలింతాం న్యాయ మార్గం మహిమీశ. గో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.